సెటప్ బాక్స్ ఇన్స్టాలేషన్, జియో ఎయిర్ ఫైబర్ సెటప్ బాక్స్ ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలో నేను ప్రజెంట్ చూపిస్తాను. ఫస్ట్ రిమోట్ తోటి బ్యాటరీస్ వస్తే లేదంటే లేదండి, మనం బయట తెచ్చుకోవాల్సిందే. బ్యాటరీస్ తీసినాక రిమోట్ పేరింగ్ అడుగుతుంది. జస్ట్ రిమోట్లో ఓకే బటన్ ఉంటుంది. ఓకే బటన్ మనకి సెటప్ బాక్స్ ఎదురుగా పెట్టి ప్రెస్ చేస్తే సరిపోతుంది. కనెక్ట్ యువర్ రిమోట్ అని చెప్పేసి ఇక్కడ మీకు వీడియో కనిపిస్తుంది కదా, జస్ట్ కనెక్ట్ అయింది. కంటిన్యూ. అండ్ రిజల్యూషన్ వచ్చేసి మనం ఆటోలో పెట్టుకుంటే సరిపోతుందండి. నార్మల్గా అయితే మనకి ఏ నార్మల్ టీవీ అయినా ఎవరికైనా 1080p అయితే పెట్టుకోవచ్చు మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటే. ఆటోలో పెట్టుకుంటే ఏంటంటే మనకి వీడియో క్వాలిటీ ఏది తీసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆటోలో పెట్టుకుంటే. ఇంకా ఆటోలో పెట్టుకోవడం బెటర్. తర్వాత నెక్స్ట్ వచ్చి కంటిన్యూ కొట్టేసేయండి. కంటిన్యూ వచ్చినాక ఇక్కడ మీ వైఫై నెట్వర్క్ పేరు చూపిస్తుంది. మీ వైఫై నెట్వర్క్ పేరు ఏంటో ఆ పేరు పైకి వచ్చి జస్ట్ వైఫై కనెక్ట్ చేసుకోండి. ఇదే కదా క్యాథరిన్. ఓకే మేడం, వైఫై కనెక్ట్ అయింది. కనెక్ట్ అయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సెటప్ బాక్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది. ఒక 4 to 5 minutes వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది మన అదృష్టం బాగుంటుంది. లేకపోతే అప్పుడప్పుడు చాలా లేట్ అవుతుంది, ఒక 10 to 15 minutes టైం కూడా పట్టవచ్చు. ఇది మన అకౌంట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. మేడం మీ నెంబర్ ఏంటి ఒకసారి చెప్పండి. మనం వైఫై కనెక్ట్ చేసుకున్న ఒక 1 to 10 minutes, 10 minutes వరకు 10 minutes లోపు సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది. మనకి కంపల్సరీ వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ లాగిన్ యువర్ అకౌంట్ అని చెప్పేసి అడిగినప్పటికీ మన అకౌంట్నే క్లిక్ చేసి తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇస్తుంటే నాట్ రిజిస్టర్ అని చెప్పేసి మనం చూపెడుతుంది. ఎందుకంటే అందులో సాఫ్ట్వేర్ అప్డేట్ కాలేదు కాబట్టి. సాఫ్ట్వేర్ అప్డేట్ కావాలంటే ఖచ్చితంగా ఒక 10 minutes వెయిట్ చేయాలి. 10 minutes వెయిట్ చేసిన తర్వాతకి మనకి సెటప్ బాక్స్ ఆటోమేటిక్గా ఇక్కడ స్క్రీన్లో ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాతకి మనం లాగిన్ అవ్వాలి. సో నేను 10 minutes వెయిట్ చేసినాను, ఆఫ్ అయ్యి ఆన్ అయింది. ఒకసారి రిజిస్టర్ మొబైల్ నెంబర్ తోటి మనం లాగిన్ అయినాం. ఓకే, ఒక నిమిషం. ఓకే, 355. ఓకే, కంటిన్యూ. నెక్స్ట్ టైంలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. అవన్నీ డౌన్కి వచ్చేసి జస్ట్ యాక్సెప్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒప్పుకుంటే ఇక్కడ చదువుకోవచ్చు మనము. యాక్సెప్ట్. యాక్సెప్ట్ చేసినాక మనకు ఇక్కడికి ఓటీటీ యాప్స్ చూపిస్తాయండి. మన లక్ ఏంటంటే సెటప్ బాక్స్లో 2 types ఉంటాయి. ఒకటి వచ్చేసి వైట్ కలర్ లేటెస్ట్గా వస్తుంది. అది మనం వైఫై కనెక్ట్ చేసుకున్నాక ఓన్లీ జియో స్టోర్ అండ్ లైవ్ టీవీ అండ్ ఇంకో జియో స్పియర్ అనే 3 యాప్సే డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాతకి మనం మళ్ళీ ఇంకొకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ అయినాక జియో స్టోర్ అనే యాప్ ఇన్స్టాల్ అయినాక దాంట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కొంచెం ఓల్డ్ వర్షన్ కాబట్టి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయిన ఓటీటీ యాప్స్ అన్ని మనం అడిషనల్గా కావాలనుకుంటే ఇక్కడ జియో స్టోర్ అనే యాప్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఓకే బటన్ ప్రెస్ చేసినాక ఇక్కడ పైన మీకు కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. దేంట్లోకి వెళ్ళినా కానీ మనం యాప్స్ అన్ని వెతుక్కోవచ్చు. కాకపోతే ఈజీగా వెతుక్కోవాలంటే ఇక్కడ పైన టాప్ చార్ట్స్ అని ఉంటుంది. టాప్ చార్ట్స్కి వెళ్ళి డౌన్ బటన్ ప్రెస్ చేయండి. డౌన్ బటన్ ప్రెస్ చేసి మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అని ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ దాని పైకి వెళ్ళి
జస్ట్ రైట్ సైడ్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే మనకు కావాల్సిన ఓటీటీ యాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మనం మ్యాక్సిమం మనం తీసుకున్న ప్లాన్లో ఒకటి 12, ఒకటి 12 ఓటీటీ యాప్స్, 2 14 ఓటీటీ యాప్స్, ఒక 16 ఓటీటీ యాప్స్ ఉంటాయి. మన 30 MBPS కాబట్టి 12 ఓటీటీ యాప్స్ అట్లా వస్తాయండి. ఆ ఓటీటీ యాప్స్ మనకి రిజిస్టర్ మొబైల్లో చూసుకోవచ్చు ఏమేమి వస్తాయో అండ్ ఏమేమి మనకి ఫ్రీ ఉంటాయో అలా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడికి చూసుకోవాలి. మనకి ఇక్కడ నార్మల్గా హోమ్ బటన్ ప్రెస్ చేస్తే హోమ్ స్క్రీన్లో మనకు కావాల్సిన ఓటీటీ యాప్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుని ఒకవేళ మనకి డౌన్లోడ్ అయ్యి ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయితే ఇక్కడికి డైరెక్ట్ డిస్ప్లే అవుతాయండి. ఒకవేళ మనకు కావాల్సిందో లేకపోతే దీంట్లోకి వచ్చి చూసుకోవచ్చు. జియో స్టోర్లోకి వచ్చి జియో సినిమా, జియో టీవీ ప్లస్, హాట్స్టార్, సోనీ లైవ్, G5 ఇలాంటి యాప్స్ అడిషనల్గా మనం ఏమంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఆల్ట్ బాలాజీ ఉంది, ఆల్ట్ బాలాజీ డైరెక్ట్ ఇన్స్టాల్ కాదు, మనం జస్ట్ ఓకే బటన్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. దానిపైకి వెళ్ళి ఆటోమేటిక్గా యాప్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయినాక మనకి హోమ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, జస్ట్ డౌన్లోడ్ అని కొట్టి మనం హోమ్ పేజ్ డైరెక్ట్ హోమ్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఇట్లా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయినాక ఇట్లా హోమ్ స్క్రీన్లో చూపెడుతుంది. చూపించినాక మనం లాగిన్ అవ్వచ్చు. టోటల్ మనకు ఓటీటీ యాప్స్ అన్ని ఇన్స్టాల్ అయినాక ఇలా డిస్ప్లే అవుతాయండి. మనం ఛానల్ చూడాలంటే టోటల్ 3 మెథడ్స్ ఉంటాయి. 3 మెథడ్స్ చెప్తాను. మనకి సెటప్ బాక్స్ ఆన్ చేయగానే డైరెక్ట్ ఛానల్ ప్లే కావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెటప్ బాక్స్ వచ్చేసి వైఫై త్రూ రన్ అవుతుంది. ఓటీటీ ఛానల్ మనకి టీవీ ఛానల్స్ వచ్చేసి ఓటీటీ కంటెంట్ త్రూ ప్లే అవుతాయి. అండ్ ఒకవేళ వైఫై రాకపోతే సెటప్ బాక్స్ రన్ అవ్వదు. అండ్ ఓటీటీ యాప్ ఓటీటీ కంటెంట్ అంటే సపోజ్ మనకి జెమినీ వచ్చేసి సన్ నెక్స్ట్ నుంచి, స్టార్మా వచ్చేసి హాట్స్టార్ నుంచి, జీ తెలుగు వచ్చి G5 నుంచి అట్లా లాంచ్ అయి ప్లే అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనకి ఓటీటీ కంటెంట్ ఏమైనా ఎర్రర్ ఉన్నా కానీ ఛానల్ ప్లే కాదు. అది ఎప్పుడైనా ఎర్రర్ వచ్చినప్పుడు అది కూడా ఒకటి వీడియో తీసి పెడతాను. ప్రజెంట్ అయితే ఒకసారి మీకు డెమో చెప్తాను చూడండి. ఈ మెథడ్స్ అని చెప్పినా కదా, అందులో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ జియో టీవీ ప్లస్ అనే యాప్ ఉంది కదా, దాంట్లోకి వచ్చి జస్ట్ ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఓకే బటన్ ప్రెస్ చేసినాక పైన మీకు కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఫర్ యూ డిజిటల్ టీవీ, క్యాచప్ టీవీ అని చెప్పేసి అటు సైడ్కి కూడా మూవీస్, షోస్ అన్నట్లు ఉంటాయి. డిజిటల్ టీవీ దగ్గరికి రండి. సెకండ్ ఆప్షన్ డిజిటల్ టీవీ దగ్గరకు వచ్చి డౌన్ బటన్ ప్రెస్ చేయండి. డౌన్ బటన్ ప్రెస్ చేస్తే మీరు రీసెంట్గా చేసిన ఛానల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీకు కావాల్సిన ఛానల్ ఇక్కడే ఉంటే ఇక్కడ నుంచే ప్లే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒకసారి డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఛానల్ గైడ్ కనబడుతుంది. ఛానల్ గైడ్కి వచ్చి జస్ట్ ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఓకే బటన్ ప్రెస్ చేసినాక పైన మనకి లెఫ్ట్ సైడ్లో ఆల్ లాంగ్వేజెస్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ దగ్గరికి వెళ్ళి ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఓకే బటన్ ప్రెస్ చేసినాక మీకు ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీకు తెలుగు కావాలనుకుంటున్నారు, తెలుగు మీకు వచ్చి జస్ట్ ఓకే బటన్ ప్రెస్ చేయండి. తెలుగు మీకు వచ్చి ఓకే బటన్ ప్రెస్ చేయాలన్నా తెలుగులో ఏమేమి ఛానల్స్ ఉన్నాయో అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి చూడండి. కింద వస్తాగా మీకు కోరుకుంటే ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే రిమోట్లో ఇక్కడ బ్యాక్ బటన్ ఉంటుందండి. బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ మీకు ఇక్కడ కేటగిరీస్ వైజ్గా కనబడుతుంది. అంటే న్యూస్, మ్యూజిక్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్. సపోజ్ మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే దానిపైకి వెళ్ళి జస్ట్ ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఓకే బటన్ ప్రెస్ చేసినాక రైట్ సైడ్లో ఆల్ లాంగ్వేజెస్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ మీకు ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు అయితే తెలుగు మీకు వచ్చి ఓకే. తెలుగు మీకు వచ్చి ఓకే చేసినాక ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఏమేమి ఉన్నాయో అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, అండ్ ఇదేంటంటే ఎంటర్టైన్మెంట్ అని ఒక దగ్గర, న్యూస్ వన్ ఒక దగ్గర, స్పోర్ట్స్ వన్ ఒక దగ్గర, అట్లా సపరేట్ ఉంటాయి. అంటే మనం ఎంటర్టైన్మెంట్ ఓపెన్ చేయగానే ఛానల్స్ తక్కువ వస్తున్నాయని అనుకోవద్దు అని చెప్పేసి ముందే చెప్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో మనం ఛానల్ నెంబర్ కూడా కనబడుతుంది చూడండి. 14111415. ఒకవేళ ఛానల్ నెంబర్ నోటెడ్ ఉంటే ఆటోమేటిక్ నెంబర్ ఎంటర్ చేసినా కానీ ఛానల్ ప్లే అయిపోతుంది. జెమినీ HD సెట్టింగ్స్ అయిపోవచ్చు. సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళి వీడియో క్వాలిటీ హైలో కావాలా, మీడియంలో కావాలా, లోలో కావాలా, ఆటోలో కావాలా, మీకు ఏదంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా అందరూ హైలో పెట్టుకుంటారు కాబట్టి ఒకసారి హైలో పెట్టి సరిపోతుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, అండ్ దీంట్లో ఏంటంటే మీరు రెగ్యులర్ చేసే సెటప్ బాక్స్లో దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ మనకి అప్ డౌన్ బటన్స్ ప్రెస్ చేస్తే మనకు వరుసగా ఛానల్స్ రావు. మనం ఛానల్ చేంజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రిమోట్లో బ్యాక్ బటన్ ప్రెస్ చేయాల్సిందే. ఓకే, ఎందుకంటే ఇది అన్ని ఓటీటీ కంటెంట్ కాబట్టి ఛానల్ అన్ని పక్కకే ఉండవు. ఓకే, సార్ బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తున్నాం చూడండి. బ్యాక్ బటన్ ప్రెస్ చేసి ఇట్లా మళ్ళీ నార్మల్ స్క్రీన్కి వస్తుంది. నార్మల్ స్క్రీన్ వచ్చినప్పటికీ మళ్ళీ మీకు ఏ ఛానల్ కావాలో ఆ ఛానల్ మీకు వెళ్ళి జస్ట్ ఓకే బటన్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్ మళ్ళీ ఛానల్ ప్లే అవుతుంది. టోటల్ బ్యాక్ వెళ్ళాలంటే రిమోట్లో హోమ్ బటన్ ఉంటుంది. డైరెక్ట్ బటన్ ప్రెస్ చేయండి. హోమ్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ హోమ్ పేజ్కి వచ్చేస్తుంది. హోమ్ పేజ్ వచ్చాక సెకండ్ మెథడ్ ఏంటంటే ఒకవేళ మీకు ఛానల్ నెంబర్ నోటెడ్ ఉందనుకో, డైరెక్ట్ నెంబర్ ఎంట్రీ చేస్తే సరిపోదు. నెంబర్ ఎంట్రీ చేసే ముందు మీకు ఇక్కడ జియో టీవీ ప్లస్ అనే ఒక యాప్ది షార్ట్కట్ బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేసి నెంబర్ ఎంట్రీ చేయాలి. బటన్ ప్రెస్ చేసినాక మనకి ఒకవేళ మీకు ఛానల్ నెంబర్ నోటెడ్ ఉంటే 1459 వచ్చేసి TV9 ప్లే అవుతుంది. డైరెక్ట్ నెంబర్ ఎంట్రీ చేయగానే TV9 ప్లే అవుతుంది.
టీవీ నేను ప్లే అయినాక మీకు న్యూస్ ఛానల్ మాత్రం మనకు ఆటోమేటిక్గా అప్ డౌన్ అవుతుంది, ఎందుకంటే ఇది ఓటీటీ కంటెంట్ కాదు, యాజ్ ఇస్ లైవ్ వస్తుంది కాబట్టి అప్ డౌన్ బటన్స్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ న్యూస్ ఛానల్ వస్తుంది, ఓన్లీ న్యూస్ ఛానల్ వరకు. ఓకే, అండ్ మళ్ళీ టోటల్ బ్యాక్ వెళ్ళాలంటే హోమ్ పేజ్ ప్రెస్ చేస్తే సరిపోతుంది, హోమ్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్ హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన సోదంతా ఏం లేకుండా జస్ట్ వాయిస్ కమెంట్ బటన్ ఉంటుంది, మనకు కావాల్సిన ఛానల్ పేరు కానీ మూవీ పేరు కానీ చెప్తే ఆటోమేటిక్ ప్లే అవుతుంది. ఇక్కడ ఎల్లో కలర్ అని ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది చూడండి రిమోట్లో, జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేసి సోలేస్ చేయండి, స్పీక్ నౌ అని అడుగుతుంది. రిమోట్కి మనం క్లియర్గా వాయిస్ కమెంట్ ఇస్తే చాలు, అంటే క్లియర్గా మనకు కావాల్సిన పేరు చెప్తే సరిపోతుంది, ఆటోమేటిక్ ప్లే అవుతుంది. ఓకే, ఫస్ట్ టైం సెట్టింగ్స్ వస్తుంది, ఒకసారి ఆన్ చేస్తుంది చూడండి. ఇది మనం తెలుగులో చూస్తున్నాం, తెలుగు హిందీ అట్లా అని కాకుండా ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో పెట్టుకోండి, ఇంగ్లీష్లో పెట్టుకుంటే మన ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోమని ఇక్కడ కింద హోమ్ అని ఉంటుంది, హోమ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఓకే బటన్ ప్రెస్ చేసినాక అలో చేయాలా అని అడుగుతుంది, అలో ఓకే బటన్ ప్రెస్ చేసినాక మనకి ఇక్కడ వాయిస్ కమెంట్ బటన్ ఉంది కదా, ఒకసారి బటన్ ప్రెస్ చేసి చూద్దాం. జెమినీ హెచ్డి సారీ, నేను జెమినీ టీవీ అని చెప్పాలి, ఓకేనా, సిస్టమ్ కాబట్టి. మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాము, హోమ్ బటన్ ప్రెస్ చేసిన జెమినీ టీవీ హెచ్డి. అది అలా క్లియర్గా చెప్తేనే ప్లే అవుతుంది. జెమినీ అంటే జెమినీ మూవీ, అదే జెమినీ వెంకటేష్ తీసిన జెమినీ మూవీ అట్లా ప్లే అవుతా ఉంటుంది, ఇలా ప్లే అవుతాయండి. ఓకే, మళ్ళీ టోటల్ బ్యాక్ వెళ్ళాలంటే హోమ్ బటన్ ప్రెస్ చేయండి, టోటల్ బ్యాక్ వచ్చేసారు. అండ్ నెక్స్ట్ వన్ ఓటీటీ యాప్స్ కావాలంటే మీరు హోమ్ స్క్రీన్లోనే ఉన్నప్పుడు ఇక్కడ డౌన్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే మీకు కావాల్సిన ఓటీటీ యాప్స్ అన్నీ ఉంటాయండి. నార్మల్ మనం 30 MBPS తీసుకున్నాం కాబట్టి 30 MBPS ఎక్సెప్ట్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ రావండి, అవి 1500 ప్లాన్లో ఉంటాయి. అండ్ ఆహా ఒకటి జియో వాళ్ళతో టైప్ కాలేదు, ఆహా యాప్ ఒకటి రాదు, మిగతా ఓటీటీ యాప్స్ అన్నీ డైరెక్ట్ ప్లే అయిపోతాయండి. అండ్ దీనికి యూజైడీ పాస్వర్డ్ ఏముండదు, జస్ట్ ఒకవేళ మీరు మొబైల్లో లాగిన్ చేసుకోవాలనుకుంటే అన్ని ఓటీటీ యాప్స్ సేమ్ స్క్రీన్స్ ఉంటాయి, అంటే ఒకటి 1 స్క్రీన్ ఉంటుంది, ఒక 2 స్క్రీన్స్, ఒక 3, ఒక 4 అట్లా అని చూపెడుతుంది. అవి ఎన్ని స్క్రీన్లు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మైజియో యాప్లో ఓటీటీ సబ్స్క్రిప్షన్ మేనేజ్ సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది, దానిపైకి వెళ్ళి ఓకే బటన్ ప్రెస్ చేస్తే అవన్నీ ఎన్ని స్క్రీన్లో చూపెడుతుంది, దాన్ని బట్టి మనం లాగిన్ చేసుకోవచ్చు, అంటే ఇంకో డివైస్లో. ఓకే, ఇది అండి. ఇంకా యూట్యూబ్ ఇట్లా రాదు, యూట్యూబ్ జస్ట్ ఓపెన్ చేయగానే మనకి సైన్ ఇన్ అడుగుతుంది, అంటే మెయిల్ ఐడితో సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఇది స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీకు ఈ కోడ్ అడుగుతుంది, ఈ కోడ్ ఎంట్రీ చేయండి, ఆటోమేటిక్ యూట్యూబ్ సైన్ ఇన్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ టోటల్ బ్యాక్ రావాలంటే హోమ్ బటన్